అంటాడు, అయ్యో నా ఏలినవాడా, అది అరుగు తెచ్చింది మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో పడవేయగా గొడ్డలి తేలిన. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఇవి మరి చదువుకున్నప్పుడు చాలా మరి చదువుకోవడానికి అయితే బాగానే ఉంది. చదువుకున్నప్పుడు కూడా మనకి ఆ మాటలు చదువుతున్నంత ఎంత టైం పట్ల, కానీ గొడ్డలి తేలడం ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే అది ఏమైనా మరి మంత్రాలు ఏమైనా చదివారా, అక్కడ మంత్రాలు పెట్టారా, లేకపోతే ఏమైనా మాయ చేశారా, లేకపోతే ఎలా ఆ కార్యం జరిగిందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తే అసలు దాని వెనకమాల ఉన్నటువంటి కారణాలు ఏంటో మనం అప్పుడు సరిగ్గా తెలుసుకోగలుగుతాం. జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినట్లయితే అక్కడ ప్రయోగాలు ఏమీ కూడా చేయలేదు. ఏ ప్రయోగాలు చేయలేదు. ఎవరు నీళ్ళల్లో దిగలేదు. ఏ మనుషులైనా దిగినట్లుగా ఉందా? దిగినట్లుగా లేదు. కానీ కొమ్మ వేయంగానే, ఏం వేయంగానే, ఒక కొమ్మ నరికి ఆ నీళ్ళల్లో వేయంగానే, కొమ్మ నీళ్ళల్లో వేయటం ఏంటి, నీళ్ళల్లో ఉన్నది పైకి రావటం ఏంటి, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అయస్కాంతం ఏమైనా పెడితే ఇనుము కాబట్టి, గొడ్డలి వస్తువుని ఇనుముది కాబట్టి దానికి ఏమైనా అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేసింది ఇనప వస్తువుకి ఏమైనా అయస్కాంతము కూడా కాదు. ఉపయోగించింది దానికి సరిపడే ఉపయోగించిన వస్తువు కూడా కాదు. కానీ మరి అది వేరు, కొమ్మ వేరు. గొడ్డలి వేరు, కొమ్మ వేరు. పొరపాటున ఇలా జరిగినటువంటి సంఘటన అతని జీవితంలో చాలా బాధను కలిగించింది. అతడు బహు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో చూడండి, అలాగే ఉండలేదు, ఆ బాధతోనే ఉండిపోలేదు. ఇలా జరిగింది ఏంటి, ఇలా కష్టాలు వచ్చినాయి ఏంటని చెప్పేసి అక్కడే కృంగిపోయి ఉండలేదు. కానీ ఏం చేశాడో తెలుసా? తెలివిగా చూడండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే దైవజనుడు అతనితో బయలుదేరాడు. బయలుదేరిన వెంటనే ఆ ప్రాంతాలకి చేరుకున్నారు. ఆ ప్రాంతాలకి చేరుకున్న తర్వాత కొమ్మ నరికి దాంట్లో వేయంగానే గొడ్డలి ఏమైంది? తేలింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజు జరిగింది వాస్తవం. కానీ ఈరోజు మరి మనం కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా మనకు కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఏంటి అవకాశం తెలుసా? మనందరిలోనికి వాక్యాన్ని దేవుడు పంపిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అంతకంటే పవర్ఫుల్ వాక్యానికి ఉంది. ఈ వాక్యాన్ని వెంటనే మనందరిలో ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకునే మనసు కనుక, హృదయంలోనికి చేర్చుకునేటటువంటి, హృదయంలోనికి అంగీకరించేటటువంటి ఆ అనుభవాలు, ఆలోచనలు కనుక ఉండగలిగినట్లయితే ఈ వాక్యం అంతకంటే మనల్ని ఏం చేస్తుంది? ఎక్కువగానే ప్రభావితం చేస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. నీళ్లను చూడండి, మరి గొడ్డలిని, కొమ్మను చూస్తే అసలు వేటికి సంబంధము లేదు. సంబంధం ఉంటుందా వాటికి? ఉండదు. కానీ ఈరోజు మన కష్టం వేరే, వినే వాక్యం కూడా వేరే ఉండొచ్చు. పరిస్థితులు సంబంధం లేకపోవచ్చు, అనుభవాలు వేరువేరుగా ఉండొచ్చు. ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఈ వాక్యానికి నీ సమస్యను చూడండి పరిష్కరించే శక్తి ఉంది అనేది నువ్వేం చేసుకోవాలి? అర్థము చేసుకోవాలి. ఈ వాక్యానికి ఏముంది? నీ సమస్యను పరిష్కరించే శక్తి, నిన్ను మరి ఆశీర్వదించే శక్తి ఉంది, నిన్ను మరలా లేవనెత్తగలిగిన శక్తి వాక్యానికి ఉంది. ఆ కొమ్మలో ఏముంది? కొమ్మలో ఏముంటుంది అసలు? మనం చూడట్లేదు ఎన్ని చెట్లని, ఆ చెట్లకు ఉన్న కొమ్మలను చూడట్లేదా? మనం కనుక ఏదైనా నీళ్ళలో వస్తువు వేసేసి కొమ్మ తీసుకెళ్ళి దాంట్లో వేస్తే వస్తుందా? అలా కాదు ప్రయోగం చేయాల్సింది. అలా కాదు. అలా ప్రయోగం చేస్తే ఉపయోగం ఏమీ కూడా ఉండదు. ఈరోజు చూడండి, ప్రయోగం ఎలా చేయాలంటే చక్కగా ఇలా వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుడు ఏమి చేయగలడో, దేవునికి ఎలా సాధ్యమవుతుందో ఈరోజు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. ఈరోజు రకరకాలైనటువంటి
చూడండి పరిస్థితులు ఏంటన్నా మనం అందరం కూడా ఒకే అనుభవాలు గుండా వెళుతున్నామా? మన జీవితాల్లో చూడండి ఒకే రకమైనటువంటి అనుభవాలు ఉంటాయా? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కష్టం ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అనుభవము ఉంటుంది. స్థాయిని బట్టి, స్థితిని బట్టి మనకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువ కోరుకుంటే అన్ని ఎక్కువ కష్టాలు వస్తాయి, ఎంత తక్కువ ఉంటే అంత కష్టాల్లో కూడా చూడండి మరి అలాగా గ్రేడింగ్ చేయబడి ఉంటుంది. అలాగా చూడండి నిర్ణయించబడుతుంది. ఎక్కువగా ఆయాసపడి, ఎక్కువగా చూడండి మరి ఆరాటపడి నయోమి ఏం తెచ్చుకుంది? ఎక్కువగా ఏం కోరుకుంది? ఎక్కువగా చూడండి సంపాదన కోరుకుంది. ఎక్కువగా ఏం తెచ్చుకుంది? ఎక్కువ కోరుకుంటే ఎక్కువ కష్టాలు, తక్కువ కోరుకుంటే అందుకని రూతమ్మ ఏం కోరుకుంటుంది? నీ దేవుడే నా దేవుడు అంది. అంటే సరిపెట్టుకోవటం, తగ్గించుకోవటం, ఉన్నదాంతో ఏం చేస్తుంది? కాలము గడుపుతుంది. అలా కుదరదు కొంతమందికి, అలా ఒప్పుకోరు కొంతమంది, అలా ఇష్టపడరు. ఏదైనా సరే ఏం చేయాలి? కోరికలు తీర్చుకోవాలి. ఎలాగైనా సరే చూడండి మనము అనుకున్నది సాధించాలి. ఇక ఎత్తిన బొగళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? విరామం లేకుండా, విసుగు లేకుండా కష్టపడుతూ ఉంటారు. నిజంగా ఎంతమంది బాగుపడ్డారో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఆవిడ మాత్రం అసలే బాగుపడలా. ఏం మిగిలింది చివరికి? కష్టాలే మిగిలినాయి. ఏం మిగిలినాయి? కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఇదిగో సులువైన మార్గాన్ని చెప్తున్నాడు. ఇదిగో నువ్వు ఇంకా ఆలోచించి మనసంతా కూడా చూడండి పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని దేవుడు నీతో చెప్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు నీకు అర్థమవగలిగినట్లయితే, దేవుని మాటలు అర్థం చేసుకునే మనసు నీకు ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని కష్టపెట్టలేదు, ఆ వ్యక్తికి కూడా కష్టం కలిగించే మాటలేవి కూడా చెప్పలేదు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ కొమ్మ విరిచి దాంట్లో వెయ్యి. అది సులువా కష్టమా? సులువా కష్టమా? దేవుడు మనకి ఏ మార్గాలు చూపిస్తాడు? దేవుని దగ్గరికి వస్తే ఒకవేళ నేను కూడా మీరు ఏదైనా చెప్తే మా ప్రార్థన చేద్దాంలే, దేవుడు సహాయం చేస్తాడంటే మీరు ఊరుకుంటారా? కొంతమంది ఊరుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు? మరలా వేరే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారంటారా? కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉంటే ఉండవా? ఆయన మరొక ప్రయత్నం చేయలా. అదేంటి దైవజనుడా, కొమ్మ విరవమంటున్నావు, దాంట్లో వేయమంటున్నావు అని చెప్పేసి ప్రశ్న వేయలా. అతనికి ఆ మనసు రాలా, ఆ ఆలోచన రాలా. ఆయన చెప్పాడు, ఈయన వేశాడు. అలా వేయటంతోనే, అలా నమ్మటంతోనే నిజంగానే వస్తువు ఏమైంది? తేలిపోయింది. స్తోత్రాలు చెల్లిద్దాం. చుట్టూ చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా అతని జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు దాకా వాడిని వింతగా చూశారు. వీడికి గొడ్డలు కూడా గతి లేదు. ఏమీ లేదు. చెప్పండి అండి, మీరేం చెప్పరే? ఏమీ లేదు ఆయనకి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి. నిద్రపోయేవాళ్ళు చెప్దాం. నా వైపు చూడండి అందరూ. ఇటు 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 చూడాలి అందరూ. వీడికి ఏం గతి లేదు, పని చేసుకోవడానికి వీడికి ఆయుధం కూడా లేదు అన్నట్లుగా వింతగా ఆడు లోకుగా కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాడిని చూస్తే ఎలా కనపడుతున్నాడు? గొడ్డలు తీసుకుని దేనికి బయలుదేరాడు? పని చేయడానికి బయలుదేరాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చాడు వీడికి? ఇంతలో పడిపోయింది ఎట్లా తెచ్చాడు వీడు? ఈ స్టోరీ ఏంటి? ఈ కథ ఏంటి? అసలు ఈ చరిత్ర ఏంటి? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎవరికి అర్థం కాదు. ఇన్నాళ్ళు వాక్యం వింటాం కానీ ఆ శక్తి ఏంటో మనకి తెలీదు. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలీదు. ఆ ఉద్యమము ఎప్పుడు మొదలవద్దు మనకి అంటే, మనం అంతగా లోతుగా వెళితే కానీ ఆ ప్రభావం ఏంటో మనకు అప్పుడు ఆ శక్తి ఏంటో అనుభవిస్తే అర్థమవుతుంది. అంత లోతుకు వెళ్లకుండా పై పైన మనం వెళ్తా ఉన్నంతసేపు మనకు ఆశీర్వాదము అనుభవించేటటువంటి రోజులు రావు. ఎప్పుడైతే మనం లోతుకి వెళ్తామో అప్పుడు మనకింత గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు ఏం చేస్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వీడిని వింతగా చూడాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయినాయి తెలుసా? వీడిని ఎలా చూడాల్సి వస్తుంది? వింతగా. పడింది ఎక్కడ? నీళ్ళల్లో, నదిలో. ఎక్కడ పడింది? ఒక చెరువులో పడినా ఒక రకంగా ఉంటుంది, ఒక కాలంలో పడినా ఒక రకంగా ఉంటుంది. కనిపిస్తుందంటే తీసుకురావచ్చు. నదిలో పడిందంటే ఎవడు దిగుతాడు చెప్పండి?
ఇప్పుడు అందరికీ కూడా తెలిసింది ఒకటే, ఈడి గొడ్డలు ఇక దొరకదు. చెప్పండి చెప్పండి, వీడి గొడ్డలి దొరకదా? మనం కూడా కొన్ని చెప్పేస్తూ ఉంటాం, వీడు చదవడు, వీడు పైకి రాడు, వీడు పని చేయలేడు, వీడు రోగము తగ్గదు అని ముఖం మీద. అంటే ఎలా ఉంటుంది, ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, ఇల్లు కట్టరు అని కొన్ని ఏం చేస్తూ ఉంటారు, మన ముఖాన్ని అంటారు మాటలు. కొన్నిసార్లు మనం ఆ మాటలు పడి ఉంటాం, కొంతమందికి ఆ అనుభవాలు కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ అలా అవ్వదు. ఈడి గొడ్డలు దొరకపోవడం ఏంటి? ఈడి గొడ్డలు దొరికింది, ఈడు మళ్ళీ ఏం ప్రారంభించాడు, పని ప్రారంభించేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా మారింది పరిస్థితి? ఎలా వచ్చింది మార్పు? ఇప్పటికిప్పుడు ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు వచ్చారు ఈయన దగ్గరికి? ఎవరు వస్తున్నారండి మన దగ్గరికి? ఎవరు వస్తున్నారు? పదే పదే దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది, కానీ మనకేమీ లేదు. వాక్యం అంటే శ్రద్ధ లేదు. ఎంత విస్తారంగా దేవుడు ఏం పంపిస్తున్నాడో తెలుసా మన దగ్గరికి? వాక్యాన్ని పంపిస్తూ, ఇదిగో నీ పరిస్థితులు మార్చడానికే, నువ్వు బాగుపడాలి, నీ శాపం కొట్టివేయబడాలి, నీ ముఖంలో రూపంలో మార్పు రావాలి, నీ భయపడే అనుభవాల నుంచి నువ్వు బయటికి రావాలి, నీకు అనేక కష్టాల నుంచి విడుదలనివ్వడానికే నీకు ఈ యొక్క అవకాశాన్ని నేను ఇస్తున్నాను, ఈ సహాయం నేను పంపిస్తున్నానంటే మనం ఏం చేస్తాం? ఇది ఎలా సాధ్యమైంది? ఏమంటాం మనం? మనకున్నటువంటి చూడండి అభిప్రాయాలు వేరే, మనకున్న ఆలోచనలు వేరే. అదిగో అప్పుడు కూడా ఒక ఆయన దేవాలయానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని దూత నేరుగా అతనితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ జీవితంలో ఒక కొరతలో ఉన్నావు, ఇదిగో ఇప్పుడు ఆ కొరత తీర్చబోతున్నాడు దేవుడు అని చెప్పే సమాచారం చెప్తే ఆయన అంటున్నాడు, ఇది ఎలా సాధ్యం అంటున్నాడు. ఎవరైనా? జకర్యా. ఎవరు? అనేక సార్లు దేవుని చూడండి మరి ప్రేరేపణలు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని ప్రేరేపించట్లేదా? దేవుడు మనల్ని దర్శించట్లేదా? దేవుడు మనకు వాగ్దానం చేయట్లేదా? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? దేవుని దృష్టిలో లేవా మనము? ఇంతకాలం ఇన్ని సంవత్సరాల ఆయనతో ప్రారంభించినటువంటి జీవితంలో ఆ కొరతల్లోనే దేవుడు ఎందుకు ఉంచుతాడు నిన్ను? ఆ కొరతల్లోనే నీ కుటుంబం ఎందుకు ఉంటుంది? నీవు అంగీకరిస్తే ఆయన అంటున్నాడు, అక్కడ గొడ్డలి తేలింది. ఏం తేలింది? గొడ్డలి తేలింది. అంటే గొడ్డలు అంటే అంటే గొడ్డలు అంటున్నాడు. పడ్డాలు గొడ్డలు బాధే అంటే మాకు అనుకున్నారు. గొడ్డలు కాదు. ఇప్పుడు మనం అంతకంటే మరి అవసరాల చేత వచ్చాం. మనకు కూడా చాలా సహాయం కావాలి, మనకు కూడా దేవుడు సహాయం చేయాలి. అలా సహాయం చేయడానికి దేవుడు మనల్ని ఇలాగా మరి ఏర్పాటు చేసి ఇలా సంఘముగా సమకూర్చి ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఇదిగో ఆయన మనల్ని రేపుతూ ఉన్నటువంటి సమయం ఇది, ఆయన మనల్ని మరి బలపరుస్తున్నటువంటి సమయం ఇది. మనం ఆ విధానాల్లో ఆలోచన చేయగలిగితే మంచిది. కానీ మేము ఏదో వస్తున్నాం, ఏం చేస్తున్నాం, తర్వాత వెళ్తున్నాం, మస్ట్ ఏంటన్నా వస్తున్నాం, తర్వాత వెళ్తున్నాం, అంతే. అంతకు మించి మనం ఏమీ కూడా ఇక అవన్నీ విషయాల మీద ఏం చేయం, ఆలోచనలో చేయం, శ్రద్ధ ఏమీ కూడా పెట్టాం. తర్వాత వేటి మీద శ్రద్ధ పెట్టాలో మనకు బాగా తెలుసు. అవన్నీ కూడా శ్రద్ధగా చేస్తాం, అవన్నీ శుభ్రంగా చెడిపోతాయి. శ్రద్ధగా చేసి అన్నీ ఏమవుతున్నాయి? శుభ్రంగా చెడిపోతున్నాయి. మరలా మొదలుకు వస్తూ ఉంటుంది, మరలా ముందుకు వెళ్తూ ఉంటాం, మొదలుకు వస్తూ ఉంటుంది, ముందుకు వెళ్తూ ఉంటాం, ఇలాగే సాగిపోతూ ఉంటుంది. ఏండ్లు గడిచిపోయినా మన జీవితంలో ఏమి రావట్లేదు, ఏ మార్పు అవట్లేదు. కానీ దేవుడు ఒక మార్పు కలిగే విధానాన్ని మనకు చూపిస్తూ, మార్పు కలిగే మార్గాల వైపుకు మనల్ని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. చేయి విడిచిపెట్టద్దు, దేవుని చేయి ఏం చేయొద్దు, విడిచిపెట్టద్దు. ఆయన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలని? ఆయన నీడలో నడవాలి. అలా నడవగలిగితే నీకు క్షేమము. స్తోత్రాలు చెల్లిద్దాం.
దేవుడు మన కుటుంబాలకు క్షేమాన్ని ఇచ్చునుగాక, మన జీవితంలో నెమ్మది వచ్చునుగాక, మన కష్టార్జితం మనం అనుభవించుదుముగాక, దేవుడు మనల్ని దీవించునుగాక. వినగలుగున్నట్లయితే అన్నీ నమ్మదగిన మాటలే, ఏమీ కూడా చూడండి మీకు భ్రమ పెట్టే మాటలు చెప్పట్లా, మీకేమీ కథలు అంతకంటే చెప్పట్లా. ఈరోజు తేల్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చి ఈ వాక్యాన్ని లోనికి పంపించే మార్గాన్ని మీరు చేయగలుగుతారా నేను అడుగుతున్నాను. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి మీరు? ఈ వాక్యాన్ని మీ హృదయంలోనికి పంపించండి. ఎక్కడికి పంపించాలి? అప్పుడు వాక్యం లోపలికి ఏం చేస్తుంది? పని ప్రారంభిస్తుంది. లోపల ఉన్న అప్పుడు భారం ఏమవుతుంది? తేలిక అవుతూ ఉంటుంది. సమస్యలు ఏమవుతూ ఉంటాయి? పరిష్కరించబడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి ఏమవుతూ ఉంటుంది? కుదురుబాటు వస్తుంది. అన్నిటికీ ఏమొస్తుంది? కుదురుబాటు కాలము వస్తుంది. అప్పటి నుంచి నువ్వు వేసిన పంటలు పండుతాయి, చేసిన కష్టం అంతా కూడా నువ్వే అనుభవిస్తావు. ఏది కూడా, ఏ శత్రువు కూడా నీ నుంచి ఏది కూడా అపహరించేటటువంటి అవకాశాలు ఏవి కూడా శత్రువుకి లేకుండా దేవుడు చేస్తున్నాడు. అట్టి నెమ్మదిని దేవుడు మనకి దయచేయునుగాక. ఈరోజు మరి మన దేవుడు ఆరాధించేటటువంటి దేవుడు, ఆరాధనలో దేవునికి మనం చెప్పుకోవాలని వచ్చినటువంటి ప్రతి సమస్య వింటాడా వినడా అంటే వినబట్టేగా మాట్లాడుతుంది. నేను చూడబట్టిగా దేవుడు నీకు ఈ వాగ్దానాలు చేస్తుంది. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ మేలు కోరి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఇంకా అజ్ఞానంలో ఆలోచనలు చేయకూడదు. దేవునికి ఇది సాధ్యమే, కానీ మనుషులకి ఇది సాధ్యము కాదు. మనుషులు ఇంకా చెప్పేటటువంటి మాటలు చూస్తే మనం ఏమైపోతాం? ఇంకెక్కువగా కృంగిపోతాం. మనుషులు మనకి ధైర్యాన్ని కలిగించే మాటలు ఎవరు కూడా చెప్పరు. నోట్లు పోయిందా, అయిపోయింది నీ పని అంటారు. ఏమంటారు? ఇల్లు కడుతున్నావా? నీకు కట్టలేవులేను. బండి కొన్నావా? కట్టలేవులేను కిస్తీలు. వ్యాపారానికి వెళ్ళావా? నీకు వ్యాపారం కలిసి రాదులే. ఏమంటారండి? ఇంకెందుకంటే ఏని ధైర్యాన్ని కలిగిస్తాయా, నిరుత్సాహాన్ని కలిగిస్తాయా? కానీ దేవుడు అంటున్నాడు పద. ఏమంటున్నాడు? అక్కడికి వెళదాం పద. ఎక్కడికి? నువ్వు పోగొట్టుకున్న చోటకి, నీకు అవమానం కలిగిన చోటకి, నువ్వు నిందించబడిన చోటికి, అక్కడికి వెళదాం పద. అక్కడే ఇప్పుడు నీ తల ఎక్కడెత్తుకోవాలి? అవమానపరచబడిన చోటే నీ తల ఎత్తుకోవాలి. ఇప్పుడు చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ కూడా చేసిన ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉండగానే ఆడి పరిస్థితులు ఏమి రావాలి? అది దేవుని శక్తి. స్తోత్రాలు చెల్లిద్దాం. పరిస్థితులు ఏమి రావాలి? మార్పు రావాలి. నిన్ను ఎవరైతే చేయలేవన్నారో వాళ్ళ ముందే నువ్వు చేసి పనిని పూర్తి చేసి వాళ్ళ ముందు కనపడాలి. నీ పనులు ఏవి కూడా ఏమవ్వకూడదు? ఆగిపోకూడదు. ఆగిపోవటం దేవుని చిత్తము కాదు. నీ కష్టము చూడండి అలాగా ఆశీర్వదింపబడాలి. నువ్వు రెట్టింపైన ఆశీర్వాదాలని చూడాలి. దేవుడు నీ పక్షాన ఏం చేయాలి? నిలబడాలి. దేవుడు మన పక్షంగా నిలబడునుగాక. అయితే వినగలిగినట్లయితే ఆయన రాకపోతే జరిగే ఈ కార్యాలన్నీ, ఇంత చరిత్ర మనం ఇంతసేపటి నుంచి వింటున్నాం. ఆయన వచ్చాక జరిగినాయా, రాకపోతే జరిగినాయా? ఆయన వచ్చిన తర్వాతే. ఈరోజు మనకు కూడా గొప్ప అవకాశం. మరలా చెప్తున్నా, దేవుడు మనకేమిచ్చాడు? అవకాశం. కొమ్మ కంటే బలమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది ఈ వాక్యానికి అంగీకరిస్తారో, ఈ వాక్యానికి చోటిస్తారో, ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఈ వాక్యం మీద నిలబడతారో, తమ జీవితాలను కట్టుకునేలాగా ప్రయత్నం చేస్తారో, కట్టుకునేలాగా ఆలోచన చేస్తారో, ఈ వాక్యము వాళ్ళని పడిపోయిన పరిస్థితుల్లోంచి ఏం చేస్తుంది? లేపుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. పడిపోయి ఉంటాంగా. ఎక్కడ పడిపోయాం? లోకంలో పడిపోయాం, ప్రయత్నాల్లో పడిపోయాం, ప్రయత్నిస్తూ పడిపోయాం. ఆశలు ఉన్నాయి కానీ, అరట్టు ఉంది కానీ, బలం ఉంది కానీ, ధనం ఉంది కానీ ఏవి కూడా ఏం చేయట్లా, అసలు పని చేయట్లా. అలా పడిపోయినట్లుగా ఉంది, అలా పడగొట్టబడినట్లుగా ఉంది. అలా చూడండి, మరి చాలా సిగ్గుగా ఉంది, చాలా అవమానకరంగా ఉంది, చాలా తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు, మరలా ఇంకొక అవకాశం ఉంది. నువ్వు కృంగిపోకోకుండా నా మాట వింటానంటే నీకు మరొక అవకాశం నేను ఇస్తాను. ఏమిస్తాడంటే ఆయన
ఏం అవకాశం ఇస్తాడు? ఏంటి అవకాశం? ఏంటి అవకాశం అంటే ఆయన మాటలు విని నమ్మికతో, నిజమే ఆయన మాటలు నమ్మదగినవి. ఎలాంటివి? నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చి అన్నాడు తప్పడు. నేను ఆయన నమ్ముకుంటాను అని చెప్పేసి నువ్వు ఆయన వైపు కనుక నీ ఆలోచనలు మార్చుకుని, నీ సొంత ఆలోచనలు చేయకూడదండి. ఈ ఆలోచనలు సొంత ఆలోచనలు చేసుకుంటూ వెళ్తే దానికి ఎవరం కూడా మరి బాధ్యులం కాదు. సొంత ఆలోచనలు కాదు, దేవుని చిత్తం. గత వారం కూడా చెప్పాను, నువ్వు ప్రారంభించేటప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకుని ప్రారంభించు. ఏం చేయాలి? నువ్వు ప్రారంభించే పనులకు ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకేది అవసరం అది ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. నీ సొంత పెత్తనం, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు అవి ఫలిస్తాయో లేదో అని చెప్పి గట్టిగానే వాక్యాన్ని విన్నాం. మనం అందరం విన్నామో లేదా? స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మరి ఈరోజు శ్రద్ధగా వింటున్నాం. ఏంటి ఈరోజు ఏమి వింటున్నాం అమ్మా? గొడ్డలి తేలింది. ఏమైంది? గొడ్డలి తేలింది. ఎలా తేలింది? కొమ్మ ఇంగని తేలింది. ఇప్పుడు వాక్యం ఎంతమందిలోకి వెళ్తుందో నిజంగా మీరు వినగలిగినట్లయితే అంతమంది కూడా విడిపించబడతారు. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది, కుటుంబాల్లో మార్పు వస్తుంది. వాక్యం వెళ్ళకుండా ఏ మార్పు రాదు. రావటం కూడా అది చాలా కష్టం. వాక్యం వెళ్ళని చోట్లలో ఏ మార్పు కూడా రాదు. వాక్యం వెళ్ళిన తర్వాత వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తాం. వాక్యానికి 2 అంచుల వాడి కలిగిన ఖడ్గము. వాక్యం లోపలికి వెళ్ళంగానే మనలో ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఏం పని చేస్తుంది అంటే చూడండి, మరి మనము పాత్రలు ఎలాగా మురికిగా ఉన్న చోట ఎలాగా 2వసారి 3వసారితో ఆ మురికంతా వదిలేస్తామో వాక్యం కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శుభ్రము చేస్తూ ఉంటుంది. వదిలేయమ్మా, మానేయి నాన్న, చూడొద్దమ్మా, అలా నడవద్దమ్మా, అలాగా ఆశపడొద్దు, అలా పాపం వైపు నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? సరి చేస్తూ ఉంటుంది. మరి మార్పు తీసుకొస్తూ ఉంటుంది, మనల్ని మారుస్తూ ఉంటుంది. అలాగా మన మీద పని చేయటం ప్రారంభించబడిన తర్వాత, అలాగా పరిశుద్ధత వైపుకు మనం అడుగులు వేయటము ప్రారంభించబడిన తర్వాత, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం చేయనివన్నీ కూడా అప్పుడు ఏమవుతూ ఉంటాయి? సఫలము అవుతూ ఉంటాయి. ఏ నష్టం ఉండదు, ఏం పోగొట్టుకునే పరిస్థితులు ఉండవు. ఐగుప్తులో ఉన్న పొతీఫర్ ఇంటిలోకి వెళ్ళినా ఏసేపు అడుగు పెట్టిన చోట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్నోడైనా, సరిపోనుడైనా, బలం లేనుడైనా, సామర్థ్యం లేనుడైనా దావీదును దేవుడు గెలిపిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనకి వయసుతో పని లేదు, బలంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, సామర్థ్యంతో పని లేదు. ఆయన దృష్టిలో ఉంటే ఏదైనా చూడండి విజయాన్ని ఆయన మనకి ఇస్తాడు. మనం ఎక్కడ ఉండాలి? ఆయన దృష్టిలో ఉండాలి. అసలు ఆయన దృష్టిలోనికి ఉన్నామా మనము? ఆయన దృష్టిలో ఉండాలంటే అంత మార్పు చెందిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇంకా మన కోరికలు దేవునికి వేరుగా ఉన్నాయా? మన ఆలోచనలు దేవునికి వేరుగా ఉంటున్నాయా? మన జీవితం దేవునికి వేరుగా జీవిస్తున్నామా? రహస్యమైనటువంటి పనులు మనం ఇంకా చేస్తున్నామా? అయితే ఆయన దృష్టి మన మీద ఉండదు. ఎప్పుడైతే మరి ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు, మన జీవితంలో సమర్పించుకున్న తర్వాత 2 రకాలైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలు లేదు. ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదనే జీవితాన్ని జీవించగలిగినట్లయితే ఏమీ కూడా మనం కోల్పోయే ఆ పరిస్థితులు మనకి రానే రావు. దేవుడు అంటున్నాడు, లోతింటికి దుష్టులు అందరూ పోగైపోయి వచ్చారంట. ఎవరింటికి? లోతింటికి. దుష్టులు అందరూ పోగైపోయి వచ్చేసి ఆయన మీద దాడి చేయడానికి, కుటుంబం మీద దాడి చేయడానికి, ఆయన్ని అలా దోచుకోవడానికి, ఆయన మీద చూడండి ఎగబడుతూ ఉన్న సమయంలో దేవుడు కళ్ళు కనపడకుండా చేశాడు. ఏం కనపడకుండా? తెల్లవార్లు తడువులు ఆడుకున్నారు. చెప్పండి, ఏం చేశారు? తెల్లవార్లు తడువులు ఆడుకున్నాడు, కానీ ఒకడు కూడా గుమ్మం కనుక్కోలే.
ఒక్కడు కూడా ఏం కనపడతలా, గుమ్మం కనపడట్లా. ఏమై ఉంటుంది? ఈ గుడ్డోళ్ళు ఎందుకు అయ్యారు వీళ్ళు? వీళ్ళ కళ్ళు అంతలోనే ఎందుకు కనపడట్లా? ఏం అడ్డుపడింది వాళ్ళకి? ఏం జరిగింది అసలు? ఏం జరుగుతుంది అక్కడ గమనించగలిగినట్లయితే మరి దేవుని దృష్టిలో ఉండాలి మనం. ఎవరి దృష్టిలో? లోతు కూడా అప్పుడు ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుని దృష్టిలో. ఆ ఇంట్లో ఎవరున్నారు? దేవుని దోతలు ఉన్నారండి. లోతు ఇంట్లో ఎవరున్నారు? దేవుని దోతలు ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దాం. ఈ మనుషులకి అంత చూడండి మరి ఆలోచనలు ఎట్లా వస్తాయి? వాళ్ళకి రావు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ బలాన్ని చూసుకుని, వాళ్ళ తెలివిని చూసుకుని, వాళ్ళు గొప్ప చేసుకుని వాళ్ళు మురుసుకోవటమే. కానీ దేవుని యొక్క గొప్ప శక్తి ఎలా ఉంటుందో తెలీదు. గొప్ప శక్తిని గురించి చెప్తున్నాను. లోతు ఇంటి దగ్గరే ఉన్నారు, చుట్టూ తిరుగుతున్నారు, కానీ గుమ్మం కనపడలేదంటండి. మరే విచిత్రం. ఏం కనపడలే? మందలుగా పడి కుప్పలుగా పడి ఉన్నారు అక్కడ జనం. మామూలుగా కాదు, ఒకటి కాదు ఎతుకుతుంది. మందలు కుప్పలుగా ఉన్నారు. ఆ నీడు కొద్దుకొని నాడు కొద్దుకొని సరిపోయింది, కానీ తెల్లవారులు ఎతికినా గుమ్మమే కనపడలేదంట. మరి విచిత్రం. దేవుని శక్తి అది. ఎవరి శక్తి? దేవుని శక్తి. ఆ ఇల్లు ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా మార్చాడు, ఏమన్నా ఆయన ఏమైనా వేరే ఊరు వెళ్ళిపోయాడా అంటే? ఆయన అక్కడే ఉన్నాడు, వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు ఆయన్ని ఏం చేయలేకపోతున్నారు? కలుసుకోలేకపోతున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆపితే దాన్ని ఎవడు కూడా కొనసాగించడం కుదరదు. దేవుడు కొనసాగించేదాన్ని ఎవడు ఆపటము కుదరదు. ఆయన చేతిలో చూడండి అధికారం ఉంది. ఆయన మాటకు సమస్తం కూడా ఏమవుతాయి? లోబడతాయి. కనుక ఈరోజు మనము అతిగా ఆలోచించి ఆవేశపడి అలసిపోకుండా సులువైన మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తూ అన్నాడు. ఇదిగో ఈ వాక్యాన్ని నీవు పట్టుకొని, ఏం పట్టుకొని? వాక్యాన్ని పట్టుకొని నీవు పనులు ప్రారంభిస్తే అవన్నీ కూడా ఏమవుతాయి? సఫలమవుతాయి. అవి దీవించబడతాయి. వాక్యము నీ పనులన్నిటిని కూడా ఏం చేస్తూ ఉంటుంది? వాక్యం నీ లోపల ఉందనుకోండి, ఇంకేం అవసరంలా. నీవు లోపల వాక్యాన్ని పెట్టుకుని వెళ్తున్న ప్రయాణాల క్షేమం, నీ వాక్యాన్ని లోపల పెట్టుకుని వెళ్తున్న చూడండి ఆ మార్గాల్లో నువ్వు క్షేమంగా ఉంటావు. వెళ్తున్న పనులన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? సఫలము చేయబడుతూ ఉంటాయి. ఇటు తిరిగి రాడురా అంటారు, కానీ నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు. స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదుని అనలేదు ఆ మాట? మీరు విన్నారా వినలేదా? ఏమన్నారు? ఇటు తిరిగి రాడురా అని. ఎలా వచ్చాడు? క్షేమంగా తిరిగి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఇక తిరిగి రా అన్నారు. వాళ్ళు ముగ్గురు తిరిగి క్షేమంగా వచ్చారు. అక్కడికి వెళ్ళి అగ్ని గుండంలోకి వెళ్ళి వస్తారంట, తిరిగి రారండి. మరి ఎలా వచ్చారు? యోహాను తాత ఒక ఆయన ఉండేవాడు, నా ఫ్రెండు ఓర్వంచ. చనిపోతాడు అనుకున్నారు. పిడుగు పడిపోయిందంట గేదెల దగ్గర ఉంటే. పొలంలో పిడుగు పడిపోతే అన్నీ కాలిపోయినాయి, అవయవాలన్నీ కాలిపోయినాయి. చూసిన వాళ్ళందరూ కూడా ఈడు వెళ్ళి తిరిగి వస్తాడా అని అనుకున్నారంట. నిజంగా డాక్టర్లు కూడా ఉన్నారు, ఇంకెందుకు తీసుకొచ్చారు, ఈ ముసలాయిన దగ్గర ఏముంది, అన్నీ కాలిపోయినాయి, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారంట. సర్లే ఇంటికి తీసుకెళ్ళి మాత్రం ఏం చేస్తాంలే, ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ ఏదో ట్రై చేయండి, మీరు చేతనైతే చేయండి అని చెప్పేసి ఏదో బలవంతంగా వాళ్ళు బ్రతిలాడుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత ఆ రాత్రి దేవుడు గొప్ప వెలుగుతో దిగి వస్తే తెల్లారే పాటికి కూర్చున్నాడు ఆయన. స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రి ఏం చేశాడు దేవుడు? దిగొచ్చాడంట. వెలుగు అయిన అది నిజంగా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆశ్చర్యం. చచ్చిపోతాడు అనుకున్నారు అందరూ. సాక్ష్యం చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా దేవునికి ఎంత శక్తి ఉందని అప్పటి నుంచి నాకు కూడా నేను వెతుకుతా దేవుడిని. నిజంగా నువ్వు శక్తి కలిగిన దేవుడివేనయ్యా అని నమ్ముతా. నేను ప్రతి అవసరతల్లో ఆయన మీద అలా ఆధారపడతా. ఆయన్నే నేను ఆశ్రయిస్తాను. కానీ చూడండి మరి లోకంలో ఎక్కడ కూడా వృధా చూడండి ప్రయాస కష్టపడను. ఏదైనా ఆయన దగ్గరికి వెళ్తాను, కూర్చుంటాను. అయ్యా నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఇస్తావు, నువ్వు విడవవు, నువ్వు విడిచిపెట్టే దేవుడువు కాదని చెప్పేసి ఆయన దగ్గర బ్రతిమలాడుకున్నా. ఎప్పుడు కూడా నన్ను వట్టి చేతుల్లో దేవుడు పంపించలేదండి. నా కోసం అడిగాను, నా కుటుంబం కోసం అడిగాను, నా సంఘం కోసం అడిగాను. ఏది అడిగినా ఆయన ఏమీ కూడా కాదని లేదు. అన్నీ ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే నేను చెప్తున్నాను ఈరోజు. అందరు ఊహలు వేరే. నీ గురించి అభిప్రాయపడిన వాళ్ళు చాలామంది చాలా రకరకాలుగా అభిప్రాయపడుతారు. వీడికి గొడ్లు కూడా పోయింది,
వీడి పని కూడా పోయింది. ఈరోజు ఏమి చేయలేదు. కానీ నన్ను ఈరోజే పనిలోనికి దేవుడు పంపించాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడ పంపించాడండి? మరి గొడ్లుంటే పనికి వెళ్ళిపోతాడుగా, ఇంకెందుకు ఖాళీగా ఉంటాడు? గొడ్డలు లేకపోతే ఈరోజు పని ఉండేది కదా. కానీ దేవుడు ఏం చేశాడు? పని ఇచ్చాడు, గొడ్డలు కూడా ఇచ్చాడు. అందరి ముందు ఆయన్ని ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తిలాగా ఉంచాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి? మా అమ్మో ఇల్లు ఏంట్రా బాబు, ఎన్ని రకాలుగానైనా తట్టుకుంటున్నారేంటి, ఎన్ని రకాలుగైనా నిలబడుతున్నారేంటో అనేలాగా దేవుడు మనల్ని బలపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యానుసారంగా ఈ వాగ్దానాలన్నీ కూడా నేడు మా జీవితాలు నెరవేర్చబడి అట్టి ఆశీర్వాదకరమైన కుటుంబంగా మా కుటుంబాలు ఉంచమని ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా బలపరచండి, ధైర్యపరచండి, ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.